ఉప్పు పేస్టు, బొగ్గు పేస్టు, వేప పేస్టు అంటూ హోరెత్తించే ప్రకటనలతో దంతాల పచ్చదనం పోయి మెరసిపోతాయేమో అనుకుంటాం. ఒకసారి ట్రై చేద్దామని కూడా అనుకుంటాం. యాడ్స్లో అందరి దంతాలు తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటాయి మరి. అయితే ఏ పేస్ట్ వాడినా కొందరిలో దంతాల పచ్చదనం ఎంతకీ పోదు. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక సమస్యకు పరిష్కారం కావాలంటే దాని వెనుక కారణం తెలుసుకోవడం అవసరం. తినే ఆహారం దగ్గర నుంచి మన ఆరోగ్య పరిస్థితి వరకు ఎన్నో కారణాలు ఎల్లో టీత్కి దారితీస్తూ ఉంటాయి. దంతాలపై పాచి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోవడం సాధారణంగా కనిపించే కారణం. దంతాలపై ఉండే ఇనామిల్ ట్రాన్స్పరెంట్గా తెల్లగా ఉంటుంది. పళ్ళు బలంగా ఉండటానికి దోహదపడేది ఈ పొరే. ఎనామిల్ కింద డెంటిన్ దంతాల్ని పటిష్టంగా ఉంచుతుంది. ఎనామిల్ మందంగా ఉన్నప్పుడు దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. అది అరిగిపోయే కొద్దీ పళ్ళు పచ్చగా అయిపోతాయి. వయస్సుతో పాటు ఎనామిల్ తగ్గిపోతుంది. అందుకే పెద్దవాళ్లలో దంతాలు పసుపు రంగుకు మారి కనిపిస్తూ ఉంటాయి. దంత శుభ్రత లోపిస్తే ఎనామిల్పై మరకలు పడతాయి. ఆహారం ఎక్కడైనా దంతాల మధ్య ఉండిపోయినప్పుడు సూక్ష్మజీవులు పెరిగి దంతాలపై పాచు ఏర్పడుతుంది. దీని నుంచి వెలువడే ఆమ్లాల వల్ల ఎనామిల్ పొర దెబ్బతింటుంది. తద్వారా పళ్ళు పసుపు రంగులోకి మారతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలపై రంధ్రాలు ఏర్పడి పిప్పిపళ్ల సమస్య వస్తుంది. వీటిని కూడా నిర్లక్ష్యం చేస్తే చివరకు దంతాలు పూర్తిగా దెబ్బతిని ఊడిపోతాయి. దంతాలపై ఏర్పడే క్యావిటీలు ఎనామిల్ను దాటి డెంటిన్ పొరకు కూడా విస్తరించాయంటే ఇక దంతాలు పూర్తిగా దెబ్బతిన్నట్లే. ద్రాక్ష, నేరేడు, దానిమ్మ వంటి అసిడిక్ నేచర్ ఉన్న సిట్రస్ పళ్ళు, రెడ్ వైన్, కూల్ డ్రింక్స్, పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా పళ్ళు పసుపు రంగులోకి మారతాయి. కాఫీ, టీ, వైన్ లాంటి వాటిలో ఉండే టానిన్లు ఎనామిల్పై మరకలు ఏర్పరుస్తాయి. చిగుళ్ల వ్యాధికి, మొటిమల కోసం వాడే కొన్ని రకాల మందులు కూడా దంతాల్ని పచ్చగా చేస్తాయి. కొన్ని రకాల బీపీ మందులు కూడా దంతాల మెరుపుపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న నీటిని తాగడం వల్ల కూడా దంతాలు పూర్తిగా ఎల్లో అయిపోతాయి. మరేం చెయ్యాలి? రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ను కలిసి పాచి గట్టిపడకుండా స్కేలింగ్ చేసుకోవాలి. బ్రషింగ్ తర్వాత ఫ్లాజింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆమ్ల స్వభావం ఉన్న పళ్ళు, అసిడిక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. రాత్రిపూట కాఫీ, టీలు తాగొద్దు. పొగ తాగటం, పాన్, గుట్కా లాంటి అలవాట్లు మానేయాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే మంచి ఆహారం తీసుకోవాలి. తద్వారా పళ్లను కాపాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందా? తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.